మళ్ళీ నాకు నాకు అర్థమైంది. పుల్లడి చింతకి అబ్బా జిల్ల జిగిరి ఈ కాయ ఎంత బాగుందో. బాబు మేమే అన్నది నిజమేనా? నీకు జిల్ల జిగిరంటగా. పెళ్ళై 10 ఏళ్ళైనా నా కడుపు నాకు కాయ లేదు, ఫ్రూటు లేదు. అవును బాబు, ఇంతకీ పని చేసింది ఎవరు? నువ్వు వెళ్తావా? మా ఆయన్ని పంపుతా. వేసిన ప్రశ్నలు చాలు. అమ్మ లెక్కలు తిట్టక ముందే ఫోన్ ఎక్కడి నుంచి పని లేకపోతే సరే. బాబాయ్, పాలల్లో కుంకుమ పువ్వు కలిపివు, 12 బిడ్డ పుడతాడు. నువ్వు గోల్డ్ స్పాట్ లో గన్నేరు పప్పు వేసి తాగమ్మా, దరిద్రం వదిలిపోతావు. అవును రేయ్, ఈ కాసేపట్లోని ఈ నిజం బయటకి వెళ్ళిందిరా? నిజం నిప్పు లాంటిది, పొగ పక్కింటికి వెళ్ళింది, ఆర్పడానికి వచ్చారు. అంటే ఆ పక్కింటికి పొగుతుంది నువ్వేనమాట. పని లేకపోతే సరే. ఆ ఫేస్ చూడు, కడుపు సరే కడుపు చూపిపోతుంటే నువ్వు పక్కింటికి పొగులుతావు. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. ఏమండి ఏకాంబరం గారు, అలా ఉన్నారేంటి? ఏమలా ఉంటావయ్యా, చచ్చిపోదాం అనిపిస్తుంది. కష్టాలని ధైర్యంగా ఎదుర్కోవాలండి. ధైర్యంగా ఎదుర్కోవాలా? ఓ ప్లేట్ మీల్స్ పెట్టిస్తావా? ఓ కప్పు కాఫీ ఇప్పిస్తావా? ఓ ప్లేట్ ఇడ్లీ ఇప్పిస్తావా? ఓ కప్పు టీ ఇప్పిస్తావా? మరి ధైర్యంగా ఎదుర్కోవాలా, ధైర్యంగా ఎదుర్కోవాలా. ఏంటచ్చమ్మా అట్ట ఊపుకుంటూ తిరుగుతున్నావు? అలా ఫ్రీగా గాలిలో తిరిగితే ఫ్రీ కానిపోద్దని డాక్టర్ గారు చెప్పారు. అట్ట గాలిగా తిరిగే కదమ్మా ఇట్లా తెచ్చుకున్నావు. అన్నానంటే పెండం బాగుంటుంది. ఏమిటండి మీరు, నిండు గర్భవంతుడని కూడా చూడకుండా అలా ఏడిపిస్తారే? ఏంటి ఏడిపించేది? మరి అట్ట గుమ్మడికాయ ఊపుకుంటూ నడి రోడ్డు మీద తిరిగితే నడి రోడ్డు మీద నా పరువు గుమ్మడికాయ పగిలినట్టు పగులుతుంది. నాకొస్తే నీ గుమ్మడికి ఎందుకు పగులుతుంది? ఇలా వచ్చి టీవీ చూడండి. నీకేమైందే? కడుపు వచ్చింది మా వానర కొడుకు అచ్చిబాబుకి. స్టమాక్ స్టమాక్, కాలు హై జారాడు హై, పెళ్ళింకా కాలేదు అయినా కడుపు వచ్చింది. ఈ విషయం నన్ను అడిగే కంటే వీడు లండన్ బీబీసీకి ఎప్పుడు వెళ్ళాడరా? కాదు, బీబీసీ మా ఇంటి దగ్గరకు వచ్చింది. నందికి పంది, ఎలక్కి ఏనుగు, పోలీసుకి దొంగ, దొంగకి లాయరు, లాయర్కి జడ్జి, డాక్టర్కి పేషెంట్, ముష్టోడికి రాజు, కోడికి కాకి, కాకి నెమలి, మా అమ్మకి నేను పుట్టడం వింతేం కాదు. మా వానర కొడుక్కి కడుపు రావడం ఈ ప్రపంచంలో ఉన్న వింతల్లో కల్లా పెద్ద వింత. थोड़ा हिंदी में बोलो साहब. హిందీలోను బోల్తాను, అన్ని భాషల్లోనూ పేల్తాను. ఇప్పుడు బోలు. ఈయన మా వానరు. ఇంకా మీరు మీరు బోలుకుంటారో పేలుకుంటారో మీ ఇష్టం. ఈ వింత ఎలా జరిగింది సార్? తెలియకుండా జరిగింది కాబట్టి ఇది వింతయ్యా. ఇక పెద్ద ప్రశ్న. సార్, మీ అబ్బాయికి అబ్బాయి పుడితే ఏం పేరు పెడతారు సార్? సంజయ్ దత్ అని పెడతాను. నీకేమైనా అభ్యంతరమా? అమ్మాయి పుడితే సార్ ఊర్మిళ అని పెడతాను. నీకేమైనా అభ్యంతరమా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఇటు అటు కాకుండా పుడితే సార్? కరెక్ట్ గా సూట్ అవుద్ది. నీ పేరు పెడతానయ్యా. కంటిన్యూ 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 కంటిన్యూ. గుడ్ మార్నింగ్ సార్. తమరెవరు బాబు? అమితాబ్ బచ్చన్ అన్నగారా? గిన్నెలు తీసుకొచ్చి బుక్ మీద పెట్టావు? No, I'm from London. It's Guinness. This is book. Totally this is Guinness book. మీ అబ్బాయి నేను ఇందులో ఎక్కిద్దామని వచ్చాను. గిన్నె బుక్ మీద పెట్టుకొస్తే గిన్నీస్ బుక్ అవుతుందా? మావా, స్వీపర్ దగ్గర నుంచి సీఎం దాకా, పిఏ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా గిన్నిస్ బుక్ ఎక్కాలని తహతహలాడుతుంటారు. అలాంటిది నువ్వు ఈ బుక్ తన్ని ఇంత పెద్ద మనిషిని అవమానపరుస్తావా? అందుకే ఈటీవీ దగ్గర నుంచి జెడ్ టీవీ దాకా అందరినీ నేనే పిలిపించాను. అంటే ఈ రాజకీయ వాడిని నువ్వన్నమాట? అవును, నేనే. మర్యాదగా నీ కొడుకుతో వీళ్ళందరికీ ఇంటర్వ్యూ ఇప్పించు. నీతో లాభం లేదు గాని. రే బామర్ది, వెళ్ళరా. జాగ్రత్త, కాల్ జారితే ఆపరేషన్ అయిపోతుంది. గుడ్ మార్నింగ్. నైస్ కురాడు, అందంగా ఉన్నాడు, ముత్తేస్తున్నాడు. మరి అందుకే వాడి గడుపులో వంశబీజాన్ని చేడు ఎవడో. మీ కడుపు చేసిన మహానుభావుడు ఎవరు? ఆయన పేరు చెప్పాలంటే సిక్కేస్తుందమ్మా. కాబోయే తల్లిగా పుట్టబోయే బిడ్డని ఎలా పెంచుతారు? 12 బిడ్డని కని పంజాగుట్టి క్రౌడీ చేస్తాను. ఇలా జరిగినందుకు మీరేమైనా ఫీల్ అవుతున్నారా? నేనేం ఫీల్ అవుతలేదు. ప్రతి ఆడికి 9 నెలలు మోసి బిడ్డని కన్నానండి అంటుంది. నేను 10 నెలలు మోసి బిడ్డని కంటానంటున్నాను. వాటే మాతృత్వం, వాటే పితృత్వం. బై మీ బాడీలోంచి ఏంటి సార్ సౌండ్ వస్తుంది? ఆహా,
మా బామ్మర్ది కడుపుతుండటం ప్రపంచంలో 8వ వింత అయితే నా బాడీలోంచి సౌండ్ రావడం ప్రపంచంలో 9వ వింత. మీరంతా ఇలా క్వశ్చన్లు అడగడం 10వ వింత. వాట్ డిఫరెంట్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక స్టిల్ ఇస్తారా సార్? తప్పకుండా. రండి, అందరూ లైన్లో నిలబడండి. సార్ నా పరువు తీసి బజార్ని పడేస్తారా? నీ సంగతి చెప్తాను. ఆ లుక్ ఏంటి? ఏడు మొహం పెట్టేవేంటి? అయ్యగారి ఫేసే అంతా నవ్వినా ఏడ్చినట్టే ఉంటది. అయితే ఏడవమానండి, నవ్వినట్టు ఉంటుంది. మధు అమ్మ కుర్చీ. నాకు అన్నం పెడుతున్నావేంటమ్మా? నట్లు బోల్ట్లు ఫ్రై చేసి పెట్టుండాల్సింది. ఆ దిక్కుమాలిని తిండి రోజు తింటూనే ఉన్నావుగా, అందుకే చేపల పులుసు రొయ్యల వేపుడు చేసి పెట్టింది వెరైటీగా. అంత వెరైటీగా ఉండాలంటే పాలరాజుతో పచ్చడి, కంకర్రాలతో కూర చేసి పెట్టుండాల్సింది. కర్ర 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 నమిలేసి ఉండేవాడిని. ఒరే వీర్రాజు, ఈ అన్నం నువ్వే తిను, నేను మాత్రం ఇదే తింటా. ఒరే మధు, ఇంకా ఎంతకాలం రా ఇనుప తిండి తింటావు? ఇంకెంత కాలం అమ్మా? అమావాస్య వరకేగా. ఈ రోజే కదరా అమావాస్య. ఇవ్వాలేనా? ఒకవేళ వచ్చే అమావాస్య రోజు ఏ కారణం వల్లనైనా నువ్వు ఇక్కడికి రాలేకపోతే నీ శరీరంలో మరిన్ని వింత మార్పులు రావచ్చు. అవి ఏ పరిణామానికైనా దారి తీయచ్చు. వీడి గురించి ముందే చెప్పానుగా, వెరీ డేంజరస్ మ్యాన్. వెళ్ళి చైన్లతో బంధించండి. ఈ వల్లోంచి బయటపడటం నీ వల్ల కాదురా, ఎందుకంటే ఇది జపాన్ నుంచి తెచ్చిన ఉక్కు వల. అర్ధరాత్రి కావస్తోంది. అతగాడేమయ్యాడు? నన్ను వదలండి, నేను అర్జెంట్గా చోటుకెళ్ళాలి. వెళుదువు గాని రా, డైరెక్ట్ గా పైకే పంపిస్తా. రేయ్, వైర్ తెచ్చి కనెక్షన్ నువ్వు వెళ్ళి స్విచ్ ఆన్ చేయరా. తెల్లారేసరికల్లా ముద్దయిపోతాడు. పదండ్రా. అంజనీపుత్ర, అమావాస్య ఘడియలు ముగిసిన ఆ యువకుడు ఇంకా ఇక్కడికి చేరుకోలేదు. ఏం జరిగింది? ఎందుకు ఇలా జరిగింది? ఇది నా సంకల్పలోపమా? అతగాడి దురదృష్ట ఫలితమా? మహాకాయ, అదృష్టహీనుడైన ఆ యువకుడికి నీవే రక్ష. వీడు చావలేదేంట్రా? ఇదేంటి ఇలా వచ్చి దీనికి అతుక్కుపోయాను? అంటే ఇంతకు ముందు ఇనుప మనిషినల్లా అయస్కాంత మనిషిని అయిపోయానా? అబ్బా! అమ్మో మేదరా, దయచేసి వచ్చి నన్ను పేకండ్రా. అమ్మో నిన్నే, మేము నిన్ను పీకితే నువ్వు వచ్చి మమ్మల్ని పీకుతావు. మీరు చచ్చిన తొట్టరా, నేను మిమ్మల్ని ఏం చేయను. దయచేసి వచ్చి నన్ను పేకండ్రా. ఇదే వదుకుపోవడం రా బాబోయ్. అంతే. సంథింగ్ రాంగ్ సంవేర్. అమ్మో! వంకాయలు, బెండకాయలు, టమాటోలు, బీరకాయలు. ఏం కావాలమ్మా? వంకాయలు ఎలా ఇస్తావు? తూచి డబ్బులకి ఇస్తానమ్మా. సర్లే, నువ్వు ఊరికే ఇచ్చినా వడలిపోయిన వంకాయలు ఎవరు తీసుకుంటారు? ఏంటమ్మా, అసలు నన్ను అడిగితే ఏది శాశ్వతం? ఏ కాయ అయినా సరే ఇవ్వాలో రేపో వడిలిపోయేదేగా.
నవనవలాడే వంకాయలు పట్టుకుని ఒడిలిపోయినాయి అంటారేంటమ్మా? సర్లే, ఎన్ని కావాలో చెప్పు. కేజీ 8 రూపాయలు ఇవ్వు, ఒక హాఫ్ కేజీ. నా బండి నిన్నే పట్టుకోయా నా బండి. అదేంటయ్యా పట్టుకోయా బాబు నా బండి. నేను పట్టుకునే లోపల అదే వచ్చినాను పట్టుకుంటుంది. నువ్వే పట్టుకోయా బాబు. పట్టుకోయా బాబు, పట్టుకోమంటే పరిగెత్తా పెట్టయ్యా బాబు. పట్టుకోయా ఈడికి నా బాధ అర్థం అవుతుంది. పట్టుకోయా బండి పట్టుకో. అయ్యో ఇదేంటిది? ఓ